గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఏదో పార్టీ నడుస్తోందండి, పార్టీ మీటింగ్ నడుస్తోంది. వాళ్ళ తరపున ఎన్ఎస్సి బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తీసుకొచ్చి మాకు ఒక సెక్షన్ అనేది ఇచ్చారన్నమాట. కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి, ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి. మమ్మల్ని అందరినీ ఒక 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం, మీదే ఊరు, ఎక్కడ ఉంటావు? అప్పుడు నాకు కరెక్ట్ 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలు. మీదే ఊరు, ఎక్కడ ఉంటావు అని అడిగితే నేను ఫస్ట్ మా సుబ్బుగాని పిలిచింది అన్న అని పిలిచాను. అన్న మాది పలానా తాళ్ళపూడి దగ్గర, మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను. అన్న అంట అన్న ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అని అంటున్నాడు. నాకు అర్థం కాల, ఆయన సెన్స్ అనేది నాకు అర్థం కాల. మా పెదనాన్నకి చెప్పామంట, అన్న నాతో మాట్లాడుతున్నారు పెదనాన్న అంటే, మాట్లాడమ్మా తప్పే ఉంది, ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు, నాకు మాట్లాడే తప్పే ఉంది. సరే మాట్లాడదాం అంటే నేను 2-3 టైమ్స్ అన్న 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 అంటే ఊరికి అన్న సాగొడుతున్నావు అని అన్నాడు. తర్వాత నాకు 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. అప్పుడు చెప్పారు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న. మా అక్కకి పెళ్లి కాలే అప్పటికి. అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. మా సుబ్బు గారు వాళ్ళది, నాది చిన్న క్యాస్ట్, ఆయన పెద్ద క్యాస్ట్. క్యాస్ట్ల గురించి దగ్గర పెద్ద క్యాస్ట్ అనమాట. మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్. పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు, 18 ఏళ్ళు పెళ్లి వయసు కాదు. నెల్లూరుకి వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. 3 days అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్ లో. 3 days, 3rd day లో బస్ లో జర్నీ జరిగింది. ఆ జర్నీలో చెప్పారన్నమాట, మా పెదనాన్నగారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము, అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు. బస్సులో అంతా వరుసగా కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో, మా పెదనాన్న నేను. తర్వాత ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు. నా వంక చూడడం ఇంకా ఉంటుందిగా పురాణం అంతా, వంక చూడడం, నన్ను చూస్తున్నాడు ఈడెవడో, ఎందుకు చూస్తున్నారు? సరే ఈయనకి ఏదో నాకు అర్థమవుతుంది, చిన్న వయసు అయినా సరే అది తెలుస్తుంది కదా, నన్ను చూస్తున్నారు, ఈయనకి నేను నచ్చాను అండ్ మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది. అప్పుడు ఆ చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంట్రా ఇది, ఈ అబ్బాయికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలా తెలీదు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానే, అదంతా అయ్యే మ్యాటర్ కాదులే, నాకు మా అక్కకే పెళ్లి కాలేదు, వద్దు. నాకు చెప్పారనమాట, మా క్యాస్ట్ వేరే అంటే, నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా నా క్లాస్మేట్స్. వాళ్ళని అడిగి కనుక్కున్నారంట, ఈ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఏం చదువుకుంది, ఏ క్యాస్ట్, ఇదంతా అడిగారంట. అడిగితే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, నీ గురించి అడుగుతున్నారు అన్న, డీటెయిల్స్ అన్నీ అడిగాడంటే. నేను తర్వాత అడిగాను, ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని, ఎందుకన్నా నా గురించి డీటెయిల్స్ అని. నాకు అన్నే లోపల వెటకారం ఉంది, వీడిని ఏడిపిద్దాము, నాకు తెలుస్తుంది, నాకు లైన్ వేస్తున్నాడని నాకు తెలుస్తుంది, బట్ ఏడిపిద్దాం, అవాయిడ్ చేద్దాం, చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా, ఇది కన్ఫర్మ్ లేదు. ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది? 1.5 month. 1.5 month మీరు ఫిక్స్ అయిపోవడం, వచ్చేయడం, మ్యారేజ్ చేసుకోవడం. అసలు ఇక్కడ వరకు ఓకే, సరదాగా జరిగిపోయింది. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, ఇంటి నుంచి బయటకు వచ్చారు. బిలో మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి, ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు, ఆడపిల్లలకు కావాల్సింది ఏంటి, సేఫ్టీ. మా అమ్మ ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పానమాట, ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నారంటే మా అమ్మ 2 పీకింది. అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామకి కొడుకున్నారు, ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది. ఆడి కూడా ఏంటంటే ఒక ఏరేవండి ప్రేమించింది ఈ పిల్ల, అప్పుడే ఈ పిల్ల వయసుకి ఈ పిల్ల ప్రేమ అంటే, వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను, ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా అంటే, మనసుకి కూడా రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే, మా అమ్మని రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు, ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు. 1 monthలో నీకు, మా అమ్మ అడిగింది కూడా, 1 monthలో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే
పోనీ రేపు నువ్వు చూపించే 2 నిమిషాల అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది, పోనీ నీకు తెలుసా అమ్మా, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా కాదని చెప్పేసి మా అమ్మ ఏం చెప్పింది, ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది. మా సుబ్బు గారికి చెప్పాను అనమాట, సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి. మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ లేవు, ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, కృష్ణవేణి అనేసి, ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది. ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్కి పోతుంది. ఆ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు. అంటే ఎత్తుకోవడం మా సుబ్బు గారికి కొన్ని పాయింట్స్ భలే నచ్చాను అనమాట. నాకు ఎత్తుకోవడమే వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను. ఎవరమ్మా అని అంటే నేను స్వప్నని అని చెప్పాను. స్వప్నని అంటే సుబ్బు గారితో మాట్లాడాలి, మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ టీంలో చేశాను నేను అంటే ఎత్తుకోవడం. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు, ఫోన్ ఇచ్చేసి సుబ్బు గారికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను అంటాడు. అర్థమైపోయింది. అదేంటది అదేంటది నా పేరు, నేను స్వప్న అని చెప్పాను కదా నీకు ఎలా తెలుసు అంటే, నేను లైఫ్లో ఇచ్చిన నంబర్ నీకేను, వేరే ఆడపిల్లకి లేదు. సో స్వప్న అనే పిల్ల నా టీంలో ఎవరూ చేయలేదు, నాకున్నది ఒకటే ల్యాండ్ లైన్ నెంబరు, అది నేనే నీకు ఇచ్చాను, నాకు గుర్తుందా నన్ను, మరి నువ్వు వేషాలకి నాకు చెప్పకనా ఉన్నాడు. సరే చెప్పండి, ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట. మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే, సరే నీ నిర్ణయం ఏంటి, వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు. నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ పక్కన ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను, ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది, చిన్నది ఉంది వాళ్ళ దగ్గర, ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి. నేను అక్కడే నిల్చో ఉన్నాను. తను వెళ్ళి కూడా అప్పటికి 10 minutes అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తాడా లేదా అని నాకు పక్కన టెన్షన్. ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఎస్టీడీ బూత్ ఆవితే మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట. ఇందాక చేసిన అన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాం, ఇందాక చేసిన అన్న చేశారు అన్న అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోద్దు, ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే. సరే ఫోన్ చేసి మాట్లాడితే, సరే అమ్మా నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి నీకు సెక్యూర్గా ఉండేదానికోసం, నువ్వు నన్ను నమ్మేదానికోసం, సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, ఆవిడ అడగడంలో తప్పే లేదు, నువ్వు రా నేను పెళ్లి చేసుకుంటా. సరే తీసుకెళ్ళాడు. ఈ స్ట్రగుల్ పీరియడ్లో నాకు నమ్మకం కలిగింది అనమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 15 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు? బాగున్నారు. మీ సుబ్బులాగే ఉన్నారా? ఏం చేంజెస్ రాలేదా? వచ్చాయి, కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని షార్ట్ టెంపర్, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటూ ఈ బాధ్యతల వల్ల, 2 ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు, గొడవలు జరుగుతాయి. ఆయన ఎంత గొడవలు జరిగినా నా సరౌండింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. నన్ను వదిలిపెట్టిపోడు, నా సరౌండింగ్ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటుంటే ఏంటే నువ్వు ఏదో గొడవలో ఏదో అన్నాను వదిలేసి అంటే నాకు అర్థమవుతుంటుంది. సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు కానీ మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవన్నమాట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు, అప్పులు ఎందుకు నేను చెప్పినప్పుడు విన్నావా నాన్న, నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర, ఎందుకు అంతంత వడ్డీలంటే తీసుకుంటావు, నా మాట అది ఇది పడ్డాం, బాగానే పడ్డాయి, కానీ మళ్ళీ కంబ్యాక్ వస్తానమాట. లైఫ్ అంతా సెట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇక్కడ జీ తెలుగుకి ఎంట్రీ ఇచ్చారో, కామెడీ క్లబ్ యాక్చువల్గా జబర్దస్త్ కంటే ముందు స్టార్ట్ అయిన షో అది. అవును, చాలా సక్సెస్ కూడా అయింది. బట్ ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అంటే? వాళ్ళు 16 ఎపిసోడ్స్ చేశారండి. 16 ఎపిసోడ్స్ 18 ఎపిసోడ్స్ చేశారు. లైవ్లో మ్యూజిక్, అక్కడ ఉన్న ఎడిటింగ్ కూడా లైవ్లోనే. అంటే మనం ఇక్కడ ఎపిసోడ్స్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ తీసుకెళ్ళి దాన్ని టెలికాస్ట్ ఇదంతా లేదు. ఆవిడ చునియా గారు అనేసి బాస్ సినిమా డైరెక్టర్ అనమాట ఆవిడ. మాకు ఆ షో చేసిన ఆవిడ లైవ్లో ఎడిటింగ్ పెట్టించారు. పెద్ద పెద్ద ఇప్పుడు సీరియల్ ఫామ్ అవుతున్న వాళ్ళని చేత, తర్వాత సినిమాల్లో బాగా ఎక్కువ ఫామ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పోటీగా పెట్టి, మా నెల్లూరు వాళ్ళని పోటీగా పెట్టి చేశారనమాట. కానీ ఆవిడ లేడీ కదా, వాళ్ళ స్ట్రగుల్ ఏంటో మాకైతే అర్థం కానీ 16 ఎపిసోడ్ తర్వాత ఆపేశారు, షోనే ఆపేశారు. ఆవిడ కూడా ఏంటంటే తొక్కేసే వాళ్ళు ఉంటారు, ఈ షో కాకపోతే ఇంకో షో ఎదుగుతా నేను, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తా నేను. 16 ఎపిసోడ్లు కానీ ₹1,00,000 ప్రైజ్ మనీ మేము కొట్టామన్నమాట. సినిమా వాళ్ళతోటే, సీరియల్ వాళ్ళతోటే, మేము అసలు ఆర్టిస్టులమే, అక్కడ వెండి తెరకు సంబంధం లేని వాళ్ళతోటే మేము వచ్చి పోటీ చేసి మేము నవ్వించాము. అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఈ స్టేజ్ ఫియర్ ఎంత ఉండేదంటే, స్టేజ్ షోలు చేసినా సరే చుట్టూ కెమెరాల మధ్యలో మేము,
చుట్టూ కెమెరాలు కాకుండా చుట్టూ మనుషులు మధ్యలో మేము ఉన్నాం ఇంతకాలం. అక్కడ చుట్టూ కెమెరాల మధ్యలో మేము. అంతే కదా. ఏంట్రా బాబు ఎట్టు తిరగదామన్నా కానీ ఏమంటారు, ఏం మాట్లాడాలో, ఎటు వెళ్ళాలో, ఎటు రావాలో ఈ టెన్షన్ ఉండేదన్నమాట. ఆ సమయంలో మీ చుట్టూ చాలా మంది స్టార్లు ఉన్నా ఒక్క ఈటీవీ ప్రభాకర్ గారు మాత్రం మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారంట, మీ టీం ని చాలా సపోర్ట్ గా నిలిచారంట. ఏంది ఆయనతో అనుభూతి ఏంది? ఆయన ఏం చెప్పారంటే, నేను కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఈ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి పక్కనోడి కష్టాలు అర్థం అవుతాయి. అది ఉన్న పళంగా ఆర్టిస్టులు అవుతారు చూసారు, మధ్య మధ్యలో మనకు తెలియకుండా మన సైడ్కి ఆఫర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకంటే పక్కనోడి బాధలు అర్థంగా. మేము చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనమాట. ఏం చేస్తుంటారమ్మా మీరు, మా ఆయన మా అన్నయ్య మేము ఒక టీం సార్ పక్కన చేసేవాళ్ళు. మా ఆయనతో బాగా మాట్లాడేవారు ప్రభాకర్ అన్న. మేము ఒక టీం చేసామన్నా, ఇట్లా నెల్లూరులో కూడా ఈవెంట్లు చేస్తాం, అది ఏదంటో సూపర్. నేను కూడా అప్పటికే ఆయన ప్రొడ్యూసర్ కాల ఈటీవీ ప్రభాకర్ అన్న, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన. సీరియల్లో నటిస్తున్నారు, యాంకర్గా కూడా ఉన్నారు ఆయన. ఇట్లా మాట్లాడి నేను ఒక యాంకర్ని అంటే నేను మిమ్మల్ని సీరియల్లో చూశాను సార్ అంటే, మంచిదమ్మా, అవునా, బాగా చేశానా, నేను బాగున్నానా, ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా, మారిపోయానా, మీరు బాగున్నారన్నా అంటే అందరితో మాట్లాడారనమాట. బట్ లేడీ ఆర్టిస్టులు ఎవరు కూడా నన్ను దగ్గర తీసుకోవడం కానీ, నాతో ఫ్రీగా మాట్లాడడం కానీ, ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ ఎవరు జరగలేదండి. ఎవరు జరగల. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, జీ తెలుగు కామెడీ క్లబ్లో అప్పటిదాకా స్టేజ్ షోలు చేసాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మేకప్ గురించి తెలియదు, హెయిర్ స్టైల్స్ గురించి తెలియదు, ఒక కట్టు బొట్టు కూడా ఏమి సరిగా తెలియదండి. కెమెరా ఫీర్ తప్పితే కెమెరా ముందు ఎలా ఉండాలో నడుచుకోవాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయి వాళ్ళ మధ్యన నిలబడింది అనేసరికి వాళ్ళల్లో ఒక రకమైన అంటే ఈమెను మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి వై అన్న క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యు, ఓసారి ఏడ్చారంట, నిజమేనా? అవును, ఏడ్చేశారట. అవును. అంటే ఎక్కడ వాళ్ళ అందరూ వరుసగా రూమ్లు ఇచ్చున్నారు, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఉంటే నాకు మాత్రం ఎవరు అందుకే నేను లేడీ ఆర్టిస్టులు ఎవరు దగ్గర తీసుకునేది ఎందుకన్నానంటే, మొత్తం వరుసగా సారథి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో స్టూడియోలో జరిగిందండి. జరిగితే అందరూ వరుసగా రూమ్లు ఇచ్చారు. ఆ మీరు ఒక లేడీ రూమ్లోకి వెళ్ళండి, ఏదో ఒక లేడీ రూమ్లోకి అంటే చెప్పారు నాకు. ఎవరో రానివ్వట్లేదు, ఎవరూ రానివ్వలేదు. నేనా కొబ్బరి నూనె పెట్టుకొని జడేసుకొని వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, నాకు వినపడుతున్నాయి, చెవుల దాకా వినపడుతున్నాయి నాకు. ఏదో ప్రొడక్షన్ అమ్మాయి అంటున్నారు. ఆ ప్రొడక్షన్ అమ్మాయి అంటే కూడా నాకు తెలియదు నిజంగా, ఆర్టిస్ట్ అనట్లా ప్రొడక్షన్ అమ్మాయి అన్నారు. అన్నది కూడా ఒక పర్సన్ అయితే నాకు అది ఇప్పుడు ఆ పర్సన్కి నేను ఓ రేంజ్లో ఉన్నాను. మీకు ఆర్టిస్ట్ ఎవరో గుర్తున్నారా? అందరూ గుర్తు చెప్తారా, పేర్లు చెప్తారా? ఎందుకులేండి, నేను వెళ్ళాను. ఇండస్ట్రీలో ఉన్నారు. నేను వెళ్ళాను ఒకసారి. ఆవిడ ఆ రూమ్ నుంచి ఆవిడ ఖాళీ చేసి వేరే రూమ్లోకి వెళ్ళారనమాట. ఎందుకు స్టేజ్ మీద పిలుస్తున్నారని. వేరే ఆర్టిస్ట్ ఈవిడ కలిసి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చి నేను కూర్చున్నాను. నా చేతిలో బేబీ ఉంది, 3 months బేబీ. మా పెద్దమ్మాయి 3 months బేబీ చేతిలో ఉన్న ఎవరికి రానివ్వలేదు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చింది, చునియా గారు. ఆవిడ రూమ్ ఇచ్చింది నాకు. డైరెక్టర్ గారు రూమ్ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ రూమ్ ఆవిడ రెడీ అయిపోయి వెళ్ళిపోతూ, నువ్వు నానాని మాట్లాడింది ఆవిడ. నన్ను హగ్ చేసుకొని, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, రాసి పెట్టుకోమని చెప్పింది. నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, దేనికి భయపడకు, దేనికి సిగ్గుపడకు, నీకున్న యాక్టింగ్ని అక్కడ చూపించు. మనం ఎదిగే కొద్దీ మన సరౌండింగ్స్ మారుతాయి, మనం మారుతాం, అన్నీ మారుతాయి. కానీ ఈరోజు నువ్వు ఎదిగినప్పుడు ఎలా ఉన్నావో రేపు కూడా అలాగే ఉండాలని చెప్పింది. నాకు బ్రెయిన్ వాష్ చేసి కూర్చోబెట్టింది అనమాట. నేను ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు, వాళ్ళు ఎవరు రానిలేదు మేడం, వాళ్ళు ఎవరు కూర్చొనివ్వట్లేదు మేడం అని అంటే, దేనికి, నా రూమ్ ఉందిరా, నేను వాళ్ళు ఆర్టిస్టులు, నేను డైరెక్టర్ని, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను, నా రూమ్లో వచ్చి కూర్చో అని చైరేసి కూర్చోబెట్టింది. కాసేపు కూర్చున్నాను. ఫీడింగ్ బేబీ మా పాప. ఆ పాపను ఎత్తుకొని తను డైరెక్షన్ చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈవిడ రూమ్ నాకు ఇక్కడే మొత్తం కెమెరాలు ఏదేదో ఉన్నాయి అక్కడ. నాకు ఈవిడ రూమ్లో కూర్చోవాలంటే ఒక రకమైన టెన్షన్ వస్తుంది అనమాట. మీ డైరెక్టర్ కదా, మనం ఎంత కూర్చోబెట్టినా నాకు కూర్చోడానికి అవ్వట్లేదు. పక్కన ఆర్టిస్ట్ రూమ్ ఖాళీగా ఉంది. నేను వెళ్ళి ఆ ఆర్టిస్ట్ రూమ్లో కూర్చున్నాను. నన్ను చూసి ఆర్టిస్ట్ ఏంటంటే, ఎందుకు ఈ ఒక రూమ్ ఒక రకమైన వాసన వస్తుంది అనింది. నాకు అర్థం కాదు, సెన్స్ అర్థం కాల. నాకు అర్థం కాక, నాకు తెలియదు మేడం అంటే, వాష్రూమ్ యూజ్ చేసేవారా మీరు అని. లేదు మేడం, ఇప్పుడే వచ్చాను డైరెక్టర్ గారు రూమ్లోకి ఎందుకు వెళ్ళేవో అని. నాకు అసలు ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లే. అప్పుడు
ఆమె అంటమే ఆమె మాట్లాడేటప్పుడు నేను మధ్యలోంచి బయటకు వచ్చేసాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా నేను ఏ రూమ్ దగ్గరికి పోలే, నేను రెడీ అయి ఉన్నాను. జస్ట్ మాకు అప్పుడు మేకప్ చేయట్లేదు, మా ఓను కాస్ట్యూము, ఓన్ హెయిర్ స్టైల్, నేనే జడేసుకొని ఒక చిన్న ముడి పెట్టుకొని శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ డే అది, డే 1 అనమాట. డే 2కి డైరెక్టర్ గారి రూమ్లో ఉన్నాను. ఆమె షో అయిపోయేంత వరకు నా రూమ్ వదలదు. అక్కడ నుంచి మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత వీళ్ళందరి రియాక్షన్ ఏంటి? మామూలు రియాక్షన్స్ కదా, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మీతో వచ్చి. కానీ నాకు ఆ వ్యక్తి సారీ చెప్పలేదు. సారీ చెప్పడం కానీ, కన్విన్స్ ఒక కలివిడిగా మాట్లాడడం కానీ ఏది చేయలేదన్నమాట. సర్లే నేను లైట్ తీసుకున్నాను. ఇప్పటికీ కలుస్తుంటారా? లేదు, ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తుందో లేదో కూడా తెలియదు నాకు.